వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు సురేష్, మద్దిగెట్ల గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని. ఎల్లుండి జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము. ఇప్పుడు మా చుట్టూ మా ఈ జనాలందరూ చూస్తుంటే వాళ్ళు డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ మా అమ్మోళ్ళు, మా చెల్లెళ్ళు, మా అక్కళ్ళు, వాళ్ళందరూ చూస్తుంటే వాళ్ళకి డబ్బుల కోసం వచ్చినట్టు ఆడుతున్నట్టు కాదు. వాళ్ళు ఖచ్చితంగా నా కోసమే వచ్చారు. కావాలంటే మీరు తర్వాత కూడా వాళ్ళని అడగొచ్చు. మా మద్దిగెట్ల గ్రామ బీఆర్ఎస్ లీడర్ నరసింహారెడ్డి అన్న గారు మాకు ఎంతో సపోర్ట్ ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇదివరకు తీసుకొచ్చారు. గత వారం రోజుల నుండి మా ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ఎంతో మద్దతుతో, మా గ్రామ ప్రజల మద్దతుతో మేము ముందుకెళ్తాం. రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలవబోతున్నాం. నిన్న మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. నిన్న మా భూత్పూర్ మండల పెద్దలు అశోక్ రెడ్డి గారు, బసవరాజన్న గారు, వివిధ పార్టీ నాయకులు అందరూ వచ్చారు, మాకు ఎంతో మద్దతు తెలిపారు. దయచేసి గ్రామ ప్రజలందరూ గమనించాలి. కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటేషన్ నన్ను గెలిపిస్తే నిన్న మాట్లాడిన విధంగా మన గ్రామాభివృద్ధిలో ఖచ్చితంగా నేను తోడుంటాను. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నారు, వాళ్ళు భయపెడుతున్నారు, మభ్యపెడుతున్నారు. మాకు ఒకవేళ మీరు ఆపోజిషన్లో ఉన్నారు, మీ పార్టీ ఆపోజిషన్లో ఉంది, ఒకవేళ మీరు ఓడిపోతే మేము ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను మేము ఆపేసామని చెప్తున్నారు. అట్లాంటివి ఎలాంటివి ఏం జరగవు. నేను చదువుకున్న ఎంఫార్మస్ చదివిన విద్యార్థిని, నాతో పాటు ఇంతమంది జనం ఉన్నారు. మాకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మా పార్టీ లీడర్స్ ఉన్నారు, వివిధ మండల నాయకులు ఉన్నారు. మీరు ఎలాంటి గృహలక్ష్మి స్కీమ్ కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, పెన్షన్లు కానీ, ఇలాంటి విలేజ్ వర్క్లకు కానీ ఆగిపోతాను, ఎవరు టెన్షన్ పెట్టుకోవద్దు. నేను మీ అందరికీ భరోసాగా ఉంటానని హామీ ఇస్తున్నాను. నేను హైదరాబాద్లో జాబ్ వదిలేసుకొని ఊరికి రావడానికి కారణం మన గ్రామ అభివృద్ధి కోసమే నేను ఊరికి రావడం జరిగింది. జై తెలంగాణ. దయచేసి గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపిస్తారని అందరికీ తెలియజేస్తున్నా. జై తెలంగాణ. నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఎన్నికల్లో భాగంగా గత వారం రోజుల కింద ఎంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మా ఎంబడి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా మా మండల నాయకులు కానీ, మా మాజీ ఎమ్మెల్యే గారు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మా మాజీ ఎమ్మెల్యే గారు, మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా మన మద్దిగెట్ల గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, డబల్ బెడ్రూమ్లు కానీ, అదేవిధంగా మా మద్దికాన్ చెరువుకు కేఎల్ఐకి వెళ్ళి, మంగనూరు కేఎల్ఐకి వెళ్ళి ఒక 130 కోట్లతో కెనాల్ కాలువ తీసుకొచ్చి మా మద్దిగెట్ల గ్రామానికి నీళ్లు నింపడంలో మా మాజీ ఎమ్మెల్యే గారి కృషి ఎంతో ఉంది. ఆ కృషి వల్ల మా మద్దిగెట్ల గ్రామానికి అన్ని కుంటలకు, చెరువులకు నీళ్లు రావడంలో మా మద్దిగెట్ల గ్రామంలో రైతుల ఎంతో ఆనందోత్సవంగా ఉన్నారు. ఆనందోత్సవంలో ఉన్న భాగంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు మేము బీఆర్ఎస్ పార్టీకే మీ ఎంబడే ఉంటాం. చదువుకున్న నాయకుడు, మీరు నిలబెట్టిన కార్యకర్త నాయకుడు నత్తి సురేష్ గారు ఎంపవర్మెంట్ చేసిన ఉద్యోగం, మంచి ఎంప్లాయీస్, చాలా తెలివైన మనిషి అని అందరూ మా ఎంబడి ఉన్నటువంటి ఊర్లో ప్రచారం చేస్తున్నా జనమూలంగా మీరు నిలబెట్టిన అభ్యర్థి చాలా సురేష్ గారు చాలా మంచి వ్యక్తిని నిలబెట్టినారు. 100% మీ మద్దతు మీ ఎంబడి మేము ఉంటాము. అత్యధిక మేధస్సున్న కత్తెర గుర్తుతో మేము గెలిపిస్తామని ప్రజలు మాకు గట్టిగా హామీ ఇస్తున్నారు. ఈ హామీతోనే మేము గట్టిగా ప్రజలు నమ్ముతున్నాం. మేము ఎందుకంటే ప్రతిపక్షాలు అధికారం ఉన్నారు అని చెప్పి రకరకాలుగా మభ్యపెడుతున్నారు. మా ఓటర్లను పోయేదో మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటారు, డబ్బులు వస్తాం అంటారు. మా డబ్బులు తీసుకుంటారు ఎవరు గారు. తీసుకున్న ఓటుకు మాత్రం అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు నత్తి సురేష్ గారికి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి వేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆ విధంగా మేము ఇట్లా మా ఎమ్మెల్యే గారు చేసిన కృషితోన మా మధ్య గ్రామంలో యువకులు, అత్యధిక సంఖ్యలో యువకులు, బీఆర్ఎస్ పార్టీ మహిళా మాతలు, యువకులు అందరూ గట్టిగా గత వారం రోజులకి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అత్యధిక మెజార్టీతో మేము గెలుస్తామనే ధీమా చెప్తుంతో మా అభ్యర్థికి చాలా చదువుకున్న వ్యక్తి కనుక తప్పకుండా గెలుస్తారు. కత్తెర గుర్తుకు అందరికీ మీ అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. జై తెలంగాణ. కత్తెర గుర్తుకే.